ఈటల రాజేందర్ తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల పల్లెకు పోయినా, ఏ అవ్వని అడిగినా, ఏ అబ్బాయిని అడిగినా, ఏ పిల్లగాన్ని అడిగినా టక్కన గుర్తుపట్టే పేరు ఈటల రాజేందర్. సో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తర్వాత అంతటి పేరు సంపాదించిన ఈటల రాజేందర్ సో తెలంగాణ ఉద్యమంలో అంతటి కీలక పాత్ర పోషించిండు. తెలంగాణ మీద అంతటి చెరగని ముద్ర వేసిండు ఈటల రాజేందర్. సో బీఆర్ఎస్ పార్టీలో అంటే అప్పటి టీఆర్ఎస్ పార్టీలో ఉండడం వల్ల నెంబర్ 2 అని చెప్పినాము. కానీ వాస్తవానికైతే కాసేపు కేసీఆర్ బొమ్మ మీద ఇట్లా చేయబెట్టి చూస్తే నెంబర్ 1గా కనబడతాడు ఈటల రాజేందర్. మరి అట్లాంటి ఈటల రాజేందర్ కొన్ని కారణాల వల్ల, కొన్ని సమీకరణాల వల్ల ఆ పార్టీ నుంచి బయటకు రావడం, భారతీయ జనతా పార్టీ అప్పటికే ఇట్లాంటి ఒక నాయకుడు మన పార్టీలోకి వస్తే, సో ఇంత పేరున్నటువంటి నాయకుడు, ఇంత క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు, ఇంత ఫాలోయింగ్ ఉన్నటువంటి నాయకుడు, అడ్మినిస్ట్రేషన్ తెలిసినటువంటి నాయకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఇట్లా గుప్పిట్లో పెట్టుకునేంత కేపబిలిటీ ఉన్నటువంటి నాయకుడు, ఒంటి చేత్తో నడిపించగలిగినటువంటి నాయకుడు మన పార్టీకి వస్తే పార్టీకి ప్లస్ అవుతా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ను ఆహ్వానించడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ ఆకర్షించడం కూడా జరిగింది అప్పుడున్న పరిస్థితుల కారణంగా. సో యుద్ధం చేయడానికి ఒక వేదిక కావాలి కాబట్టి ఈటల రాజేందర్ కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం అనేది జరిగింది. అక్కడ వరకు బాగానే ఉన్న భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి అప్పటికే చాలా రోజులు కొనసాగుతున్నటువంటి కొంతమంది నాయకులకు అప్పుడున్న పరిస్థితుల కారణంగా ఈ పార్టీలో చేరడానికి వ్యతిరేకించే సాహసం చేయకపోయినప్పటికీ చేరిన తర్వాత తమ ఉనికికి ఎక్కడ ప్రమాదంగా మారుతాడో, తమ ఉనికిని ఎక్కడ కోల్పోవాల్సి వస్తుందో అనే కారణంతో ఒక రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే ఖచ్చితంగా వెనుక నుంచి చేసిరనేది వాస్తవం. అట్లాంటి పరిస్థితులు అయితే కనబడ్డాయి. సో ఉన్న పరంగా ఆయన యొక్క ఎబిలిటీసు, కేపబిలిటీస్ ఎక్కడికి పోవు. మరి అంత ఎబిలిటీస్ ఉన్నటువంటి నాయకుడు ఎందుకు వెనుకబడేలాగా చేసింది ఆ పార్టీ? ఆ పార్టీ ఎందుకు సరైనన్ని అవకాశాలు ఇవ్వలేకపోయింది ఈటల రాజేందర్కి? పోనీ ఆయనకేయకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల భారతీయ జనతా పార్టీ ఏమైనా లాభపడిందా అంటే లేదనే చెప్పాలి. సో తెలంగాణ కోసం కొట్లాడిన కారణంతో కేసీఆర్కి ఎట్లయితే తెలంగాణ ప్రజలు పట్టం గట్టిరో, తెలంగాణ కోసం మద్దతు పలికిరనే కారణంతో, దానికి సపోర్ట్ చేసిన కారణంతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలనుకుంది. కానీ అది ఎందుకు సాధ్యపడలేదు? కరెక్ట్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధ్యక్షుడిని మార్చడం అనేది జరిగింది. సో దాని పెద్ద సమీకరణాలు చాలా జరిగినాయి. ఆ విషయాల లోతులకు వెళ్ళట్లేదు నేను. సో ఈటల రాజేందర్ అనే వ్యక్తికి పగ్గాలు అప్పచెప్తారని చాలామంది అయితే ఎదురు చూసారు. సో బండి సంజయ్ అయితే ఇప్పుడు రీసెంట్గా కూడా చెప్పిండు, నాకు ఆ అధ్యక్ష పదవి రేసులో లేను అని చెప్పేసి. అప్పుడున్న పరిస్థితుల గురించి చెప్తున్నా నేను. ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఆల్రెడీ ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తి. ఇంకొక ముచ్చడి చెప్పడం మర్చిపోయినా, కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక, కొత్త సంసారం మొదలైన తర్వాత, సో ఏర్పడ్డ సంసారంలో ఆర్థిక సమస్యలు అనేకంగా ఉంటాయి. ఆ ఆర్థిక భారాన్ని భుజాన్ని ఎత్తుకున్నవాడు గొప్పోడవుతాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్. సో ఆర్థిక శాఖ మంత్రిగా ఎట్లయితే దాని బాధ్యతలు సక్సెస్ఫుల్గా నిర్వర్తించిండో, తెలంగాణ రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టిండో, ఆ తర్వాత చేపట్టినటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా అంతే గొప్పగా పనిచేసిండు కరోనా సమయంలో. దీన్ని మాట్లాడే ప్రతిదానికి మీకు ఎవిడెన్స్ చూపిస్తా తర్వాత. సో మరి అట్లాంటి నాయకుడిని భారతీయ జనతా పార్టీ కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేకపోయిందా? అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేరికల కమిటీ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసి, చేరికల కమిటీ అని చెప్పేసి చైర్మన్ అని ఏదో పదవి అప్పచెప్పారు. సో ఇక్కడ నేను అప్పుడే విశ్లేషించిన ఈటల రాజేందర్ అనేటటువంటి వ్యక్తికి బాధ్యతలు ఇచ్చిరే కానీ పవర్స్ ఇవ్వలే. అంటే గడ్డి కోసుకరమ్మన్నారు కానీ కొడవలు ఇవ్వలే. ఇది కరెక్ట్గా అర్థమైంది అనుకుంటా మీకు. సో కేవలం చేరికల కమిటీ అని చెప్పేసి బాధ్యతలు ఇచ్చారే కానీ ఆ చేరటోనికి ఏం చెప్పాలి, ఏం అష్యూరెన్స్ ఇచ్చి, ఏం వాళ్ళకి నమ్మకం కలిగించి వాళ్ళని పార్టీలో జాయిన్ చేసుకోవాలి? ఆ పవర్సు ఈటల రాజేందర్కి ఇవ్వలే. సో ఈ రకంగా ఈటల రాజేందర్ అనే వ్యక్తి అక్కడ సక్సెస్ కావడానికి ఇబ్బందులు తలెత్తినాయి అనేది మాట వాస్తవం. సో నిజంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కనుక పూర్తి స్థాయిలో అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పి ఉన్నా, లేదా ఆయననే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందే ప్రకటించి ఉన్నా కూడా పరిస్థితి మరోలాగా ఉండేది. రిజల్ట్ ఖచ్చితంగా వేరే రకంగా ఉండేది. ఎందుకంటే
అదే టైంలో పొంగులేటి కానీ ఇంకా కొంతమంది కానీ అటు ఇటు చూస్తున్న తరుణంలో ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తికి ఏదైనా బాధ్యతలు అప్పచెప్పుంటే వాళ్ళంతా ఇటు జాయిన్ అయ్యేటోళ్ళు. ఫ్లోటింగ్ అంతా భారతీయ జనతా పార్టీ వైపు నడిచేది. పోయిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన ఆశ్చర్యం ఉండేది కాదు. అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ గందరగోళమైన పరిస్థితులు ఏర్పడడం, అధ్యక్ష బాధ్యతలు ఇప్పటికే కొన్ని ఏళ్ళుగా భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నప్పుడు కూడా ఏ రోజు కూడా అధికారులకు తెచ్చే దగ్గర దాకా కూడా చేరువ చేయలేనటువంటి కొంతమంది నాయకులకు అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పడం, ఆ డిస్టర్బెన్సెస్ వల్ల మళ్ళీ వెనక్కి పోయింది. సో నాయకులను ఆకర్షించే పరిస్థితి అప్పుడు లేకుండా పోయింది. సో పోనీ ఆ తర్వాతనైనా సరే అసెంబ్లీ ఎన్నికలలో దెబ్బతిన్నారు, పూర్తి స్థాయిలో ఆయన వాడుకోలేకపోయారు అని తర్వాతనైనా ఇచ్చిరా అంటే తర్వాత కూడా నాన్సే ధోరణి. సో ఇప్పుడు గత సంవత్సర కాలంగా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అది కాంగ్రెస్ మీద ప్రేమతో వేసిరని నేను అనుకుంటలేను. బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ కోట్లు వేసిరు. ఎట్లా ఒక రకంగా అధికారంలోకి వచ్చారు. వచ్చినప్పటి నుంచి ఈ సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అవినీతిని ఎండగట్టడంలో లేదా వైఫల్యాలను ఎండగట్టడంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వెనుకబడ్డది. ఒక్క ఈటెల రాజేందర్ మాత్రం తనకు తోచిన కాడికి కొట్లాడుకుండా పోతా ఉన్నాడు. సో ఎంత కొట్లాడుతున్నటువంటి వ్యక్తికి ఆ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారా అని చెప్పేసి మళ్ళా రాష్ట్రం అంతా చర్చ జరుగుతోంది. నిజంగా భారతీయ జనతా పార్టీ మనసులో ఏముంది? భారతీయ జనతా పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్నటువంటి వ్యక్తుల మనసులో ఏముంది? ఇప్పటికే బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి చేతులు గాలంక ఆకలి పట్టుకున్నట్టు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి అనౌన్స్ చేయడం ద్వారా లాభం లేకుండా పోయింది. కానీ మరి ఒకవేళ ఈటెల రాజేందర్కే కనుక పూర్తి స్థాయిలో అధ్యక్ష బాధ్యతలు ఇచ్చి భారతీయ జనతా పార్టీ అధికారులకు వస్తే ఆయనకు బీసీ ముఖ్యమంత్రి అవుతాడేమో అని వీళ్ళ బాధ. కానీ కాంగ్రెసే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. ముఖ్యమంత్రులు తమ గ్రామేవో అని ఈటల రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టుంటే రేవంత్ రెడ్డికి ఇంకేమైనా చేసి ఉంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యేటోడు కాదు, వాళ్ళందరికి మంత్రి పదవులు వచ్చేది కాదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పాత నాయకులకు ఒకటే చెప్తున్నా, అధికారులకు రావడం ముఖ్యం. అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవులని అవ్వని ఇవ్వని ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతారు, అధిష్టానం నిర్ణయిస్తారు దానికి సంబంధించి. సో ఇప్పటికీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో వెనుకబడింది. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంలో కానీ బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టి అడ్వాంటేజ్ పొందడంలో కానీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వెనుకబడ్డదని చెప్పొచ్చు. సో దానికి సంబంధించిన ఆధారాలు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ప్రెడిక్షన్ చేయదలుచుకున్నాను నేను. ఈటెల రాజేందర్కి ఇచ్చి ఉంటే పరిస్థితి మరోలాగా ఉండేది అని. అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వ్యక్తి, అంత అనుభవజ్ఞుడు, అంతటి పేరున్నటువంటి వ్యక్తికి ఇవ్వకుండా జాప్యం చేయడం వల్ల మొత్తం డిస్టర్బెన్స్ అయిపోయి భారతీయ జనతా పార్టీ వెనుకబడ్డది అనేది ఇక్కడ దీని సారాంశం. సో ఇప్పుడైనా ఇస్తుందా? ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఇప్పుడున్న కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి చాలామంది వ్యక్తులు అంటిముట్టినట్టు ఉంటున్న పరిస్థితి. ఒకవైపు రాజాసింగ్ చాలా వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండు. బండి సంజయ్ ఏమన్నాడు? బండి సంజయ్ నాకు అధ్యక్ష పదవి రేసులోనే లేనని చెప్పేసి బండి సంజయ్ అంటుండు. ఇగో నేను కేంద్ర మంత్రిని, నాకు అధ్యక్షుడు ఇచ్చే అవకాశం ఉండనే ఉండదు. నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నా. కిషన్ రెడ్డి గారు నన్నప్పుడు మార్చే సందర్భంలో అవకాశం ఉండనే ఉండదు. కిషన్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఒకరికి ఎగ్జామ్షన్ ఇచ్చారు. జేపీ నడ్డా గారి ఇప్పుడు మెంబర్షిప్ టైం ఎలక్షన్స్ కాబట్టి వాళ్ళు ఇచ్చారు. కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఆ అవకాశం ఉండదు. నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేసే అవకాశం ఉండదు. నన్ను మొన్ననే కేంద్ర మంత్రి చేసి నాకు మంచి అవకాశం ఇచ్చారు. సో ఈ లెక్కన కేంద్ర సహాయ మంత్రిగా చేయడం వల్ల బండి సంజయ్ రేసు నుంచి తప్పుకున్నట్టే, అదే అట్లాంటి పదవిలో కొనసాగుతున్నటువంటి కిషన్ రెడ్డి రేసు నుంచి తప్పుకున్నట్టే. మరోవైపు రాజాసింగ్ అసలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండు, ఆయన రేసులో లేనట్టే. ధర్మపురి అరవింద్ ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకుంటుండు, ఆయన కూడా రేసులో ఉంటుండని అంటే ఆశించడంలో తప్పలేడు, కానీ అంతగానం అయితే అనిపించే పరిస్థితి అయితే లేదు. ఇక మరోవైపు రఘునందన్ రావు ఈటెలకి ఇచ్చినా ఓకే అనే విధంగా ఉన్నాడని చెప్పేసి మనకు తెలుస్తున్న సమాచారం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈటెల రాజేందర్కు భారతీయ జనతా పార్టీ పగ్గాలు అప్పచెప్తారా? సో చెప్తే భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమం ఇదివరకే చేసి ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది, భారతీయ జనతా పార్టీకి గొప్ప రిజల్ట్స్ ఉండేది. సో ఇప్పటికైనా ఆలస్యం కాలేదు. ఓవైపు కాంగ్రెస్
చాలా విషయాల్లో వైఫల్యం చెందుతుంది. దాన్ని ఎండగడ్డంలో గతంలో వైఫల్యాలు చేసినటువంటి, గతంలో అవినీతి చేసి, గతంలో అక్రమాలు చేసినటువంటి బీఆర్ఎస్ఏ మళ్ళా కాంగ్రెస్ వైఫల్యాల ద్వారా అడ్వర్టైజ్ పొందే కార్యక్రమం చేస్తుంది. సో ఆ బీఆర్ఎస్ను ఓవర్కమ్ చేసి ముందుకెళ్లే పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కనబడతలేదు. అట్లా వెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా ఒక్కసారి ఈటల రాజేందర్ గారికి సంబంధించిన విషయం చూడరి. గాంధీ హాస్పిటల్లో ప్రతి ఒక్కరిని ఫేస్ చేసాడు, ప్రతి ఒక్కరికి నిలబడ్డాడు. వాళ్ళ మిసెస్ కూడా ఆయన ఫామ్ హౌస్ లో పడుతున్నాడు. ఇంటికి కూడా వాళ్ళ ఇంటికి పోయినాం, కళ్యాణం అయింది అనే గుర్తు పెట్టుకున్న జనాలు అప్పుడు కూడా ఉన్నారు. అంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా కరోనా టైం చేసిన సేవలు గుర్తుపెట్టుకున్నారు. తర్వాత కేసీఆర్ తీసేసాడు. సో కరోనా సమయంలో చేసిన సేవలు కూడా ఈటల రాజేందర్ చేసిన సేవల్ని జనాలు గుర్తుపెట్టుకుని, ఇది మల్కాజ్గిరి మొన్న పార్లమెంట్ ఎన్నికల పబ్లిక్ టాక్ ఇది. సో ఈటల రాజేందర్ చేసిన సేవల్ని కానీ ఆయన చేసిన ఉద్యమాన్ని కానీ ఇంకెవ్వరు మర్చిపోలే చాలా వరకు జనాలు. ఇక ఈయనేమంట, తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తు కేవలం ఈటల రాజేందర్ గెలుపు మీద ఆధారపడింది కాబట్టి ఈసారి మాత్రం ఈటల రాజేందర్ చేసి గెలిపించి తెలంగాణ యొక్క తిరుగుబాటుతనం, తెలంగాణ యొక్క ప్రశ్నించే వ్యవస్థను ఈ విధంగా ఈటల రాజేందర్ ద్వారా ప్రజలు చేయాలనుకుంటాను, అన్నటువంటి చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు కానీ. సో ఈటల రాజేందర్ గురించి ఎవరు మాట్లాడినారు? రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రానికి సంబంధించిన అంశం అని రాష్ట్ర స్థాయి నాయకుడిగా చూస్తారు ప్రజలంతా. వస్తే ఏ ఒక్క నియోజకవర్గానికో ఆయన పరిమితం చేయరు జనాలు. సో ఆయన ఏ మారుమూల ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో ఒక్క నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు కాదు ఆయన. రాష్ట్రమంతటికి నాయకుడు, రాష్ట్రం మొత్తానికి నాయకత్వం వహించేంత లక్షణాలు ఉన్నటువంటి నాయకుడు, అంత సత్తా ఉన్న నాయకుడు ఈటల రాజేందర్. సో మరి ఎక్కడ ఫెయిల్ అవుతుంది భారతీయ జనతా పార్టీ? ఈటల రాజేందర్ని అధ్యక్ష పదవిగా, అధ్యక్ష హోదాలో చూసే పరిస్థితి ఉంటుందా? కానీ చెవులు కొరుకుంటారు జనాలు. ఈటల రాజేందర్ను అధ్యక్ష పదవి కనుక ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ ఇంకెన్ని రోజులు ఉన్నా కష్టమే అని. సో ఏదో ఇప్పుడు ఆ కెప్టెన్ లక్షణాలు ఉన్న వాళ్ళని, పడవ నడపగలిగిన వాళ్ళని నడిపించాలి. కానీ నేను ముందుగా లెక్కినా నేను నడిపిస్తా అంటే నడపరాకపోతే అందరూ మునిగిపోతారు. ఒడ్డుకు చేరాలంటే పడవ నడపగలిగిన వాళ్ళకే అది అప్పచెప్పాలి. సో ఈ సందర్భంగా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈటల రాజేందర్కి సంబంధించిన చర్చ జరుగుతుంది. ఆ యాజ్ వెల్ యాజ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారు అనే చర్చ సర్వస్థా జరుగుతోంది. దానికి సంబంధించి మెజారిటీ పీపుల్ ఈటల రాజేందర్కి ఇస్తారేమో అనే ఆలోచనతో ఉన్నారు. చాలా వరకు అయితే ఆయనకు వస్తుందనే ప్రెడిక్షన్లు అయితే ఉన్నారు. చూడాలి మరి భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడిగా మనం ఎవరు చూడబోతున్నామో. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మనం చెప్తూ వస్తున్నాం, తెలంగాణ కొట్లాడిండి అని చెప్పేసి కేసీఆర్కి అవకాశం ఇచ్చిర్రు. తెలంగాణ ఇచ్చిర్రు కదా సోనియా గాంధీ, కాంగ్రెస్కి అధికారం ఇచ్చిర్రు. తెలంగాణకు సపోర్ట్ చేసిన భారతీయ జనతా పార్టీ కూడా ఖచ్చితంగా అవకాశం ఇస్తారు తెలంగాణ ప్రజలని వాళ్ళు బలంగా నమ్ముతారు. ఆ నమ్మిన విషయాన్ని తెలంగాణ సమాజంలోకి బలంగా తీసుకెళ్ళగలిగితే, ఆ బలంగా తీసుకెళ్లే ఫోర్స్ అయితే ఈటల రాజేందర్ అని నమ్మితే కనుక భారతీయ జనతా పార్టీకి మేలు జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. స్టే ట్యూన్డ్, వాహిని టీవీ. నేను రమేష్ పోతరాజు.